నిజంగానే ఈ కోర్స్ తీసుకుంటే వ్యూస్ అమాంతంగా అయితే పెరుగుతాయి. మీ ఛానల్ అయితే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలామంది టెక్ క్రియేటర్స్ అయితే మేము యూట్యూబ్కి సంబంధించిన ఒక కోర్సు అయితే ప్రిపేర్ చేసినాం, దానికి సంబంధించిన జాయిన్ కావాలనుకుంటే 2000 కానీ 3000 కానీ పెట్టి మీరు ఆ కోర్సులో జాయిన్ అయినట్లయితే యూట్యూబ్ ఛానల్ అనేది త్వరగా గ్రో అవ్వచ్చు, అలాగే సక్సెస్ అవ్వచ్చు అనేది చాలామంది క్రియేటర్స్ అయితే చెప్తున్నారు. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినారో వాళ్ళు చాలామంది అయితే కోర్స్ అయితే పర్చేజ్ చేస్తున్నారు. నిజంగానే ఈ కోర్స్ తీసుకుంటే వ్యూస్ అమాంతంగా అయితే పెరుగుతాయి. మీ ఛానల్ అయితే 10K 20K 100K అయితే సంపాదించుకుంటామా? అసలు ఇంతకు కోర్సులో ఏమైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఈ వీడియో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎవరైతే ఛానల్ కొత్తగా క్రియేట్ చేసుకున్నారో, కోర్సు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలామంది క్రియేటర్స్ అయితే కొన్ని కోర్స్ అయితే సేల్ చేస్తున్నారనమాట. కొంతమంది అయితే 3000 పెట్టి, కొంతమంది అయితే 5000 పెట్టి కోర్స్ అయితే సేల్ చేస్తున్నారనమాట. కొంతమందికి అయితే వీడియోస్ అయితే 6 hours అయితే ఉన్నాయి. కొంతమంది క్రియేటర్స్కి అయితే 10 వీడియోస్ కానీ 15 వీడియోస్ కానీ లేదా 4 hours కానీ మీరు ఆ కోర్సును పర్చేజ్ చేసినారనుకోండి, మీకు వాట్సాప్ ద్వారా అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. లింక్ క్లిక్ చేస్తానే ఆ కోర్సుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్, పూర్తి వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఆ కోర్సులో ఏం చెప్తారంటే ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ అయితే ఉంటుందండి. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇన్ని సంవత్సరాలుగా మేము యూట్యూబ్లో ఉన్నాము, యూట్యూబ్ ఆల్గారిథం కానీ యూట్యూబ్కి సంబంధించిన SEO కానీ మేము పూర్తిగా అయితే అవగాహన చేసుకున్నాం అనేది 1 minute అయితే వాళ్ళకి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే మెయిల్ ఐడి ఉండాలి కదా. మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే మెయిల్ ఐడికి సంబంధించిన 2 step వెరిఫికేషన్ ఏ విధంగా ఆన్ చేసుకోవాలనేది స్టార్టింగ్ అయితే చెప్తారనమాట. దాని తర్వాత వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఛానల్ ఆర్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా సెట్ చేసుకోవాలి, అలాగే ఛానల్కి సంబంధించిన లోగో కానీ ప్రొఫైల్ ఇమేజ్ కానీ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, అలాగే యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా ప్రొఫెషనల్గా యూనిక్గా పెట్టుకోవాలి, అలాగే మీ ఛానల్కి యూట్యూబ్ హ్యాండిల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది ప్రొఫెషనల్గా అయితే చెప్తారనమాట. అలాగే అబౌట్ సెక్షన్లో మీరు ఏ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని అయితే వాళ్ళు చెప్తారనమాట. మీరు ఛానల్ క్రియేట్ చేసేటప్పుడే ప్రొఫెషనల్గా అయితే మీ ఛానల్కి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నట్లయితే ఎవరైతే ఆడియన్స్ చూస్తారో, మీ ఛానల్కి వచ్చి చూస్తారో వాళ్ళు మీ ఛానల్ ప్రొఫెషనల్గా ఉందనుకోండి, మీ ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్ మంచిగా వస్తాయి అని వీళ్ళు ప్రొఫెషనల్గా అయితే ఏ విధంగా ఛానల్ క్రియేట్ చేసుకోవాలనేది అయితే ఫస్ట్ చెప్తారనమాట. అలాగే ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఏ సెట్టింగ్స్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి, ఒక 10 సెట్టింగ్స్ అయితే యూట్యూబ్లో ఉంటాయి అన్నమాట. ఈ వీడియోలో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు ఛానల్ ప్రొఫెషనల్గా తయారు చేసుకున్నారు కదా, ఇప్పుడు మీరు ప్రొఫెషనల్గా తయారు చేసుకున్న తర్వాత వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి. చాలామంది క్రియేటర్ అయితే యూట్యూబ్ స్టూడియో యాప్లో అప్లోడ్ చేస్తారు, లేదా యూట్యూబ్ స్టూడియోలో అయితే అప్లోడ్ చేస్తారు. కానీ వీళ్ళైతే క్రోమ్ బ్రౌజర్లోనే అప్లోడ్ చేయండి అనేది డీటెయిల్గా అయితే చెప్తారనమాట. ఎందుకంటే ఈ క్రోమ్ బ్రౌజర్లో అప్లోడ్ చేసేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది టైటిల్ కానీ ట్యాగ్స్ కానీ అలాగే కొన్ని ఉంటాయి కదా, ఇది అల్టర్డ్ కంటెంట్ ఏ విధంగా ఆన్ చేసుకోవాలి. అదే అల్టర్డ్ కంటెంట్ అంటే మీ ఛానల్లో ఇంక్లూడ్ చేసినారనుకోండి, అల్టర్డ్ కంటెంట్ ఉంటే ఎస్ అని పెట్టుకోండి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఛానల్లో ఇంక్లూడ్ చేసినట్లయితే అల్టర్డ్ కంటెంట్ ఆన్ చేసుకోండి లేదా ఆఫ్ చేసుకోండి. అలాగే వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు క్రోమ్ బ్రౌజర్లో అప్లోడ్ చేస్తేనే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి. యూట్యూబ్ స్టూడియో యాప్లో కానీ యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే డీటెయిల్స్ అయితే ఉండవు అనమాట. మీరు యూట్యూబ్ స్టూడియో డెస్క్టాప్ సైట్లోనే వీడియోస్ అప్లోడ్ చేయమని వీళ్ళైతే ఎక్కువగా అయితే రికమెండేషన్ చేస్తారనమాట. అలాగే వీళ్ళు ఈ కోర్సులో వచ్చేసి మీ ఛానల్కి SEO ఏ విధంగా సెట్ చేసుకోవాలి. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండి. మీరు టైటిల్ ఎలా పెట్టాలి, అలాగే డిస్క్రిప్షన్ ఏ విధంగా రాయాలి, అలాగే ట్యాగ్స్ ఎలా సెట్ చేసుకోవాలి, అలాగే ప్రొఫెషనల్గా అయితే వీళ్ళు చెప్తారనమాట. మీరు చాలామంది క్రియేటర్స్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు టైటిల్లో తెలుగులో అయితే టైప్ చేసి పెడుతుంటారనమాట. మీరు తెలుగులో టైప్ చేసి పెడితే యూట్యూబ్ అనేది మీ వీడియో ఎవరైనా ఆడియన్స్ సెర్చ్ చేసినప్పుడు ఆప్టిమైజేషన్ చేసుకొని మీ వీడియో అయితే సజెషన్లో అయితే చూపించదనమాట. చాలామంది క్రియేటర్లు తెలుగులో అయితే టైప్ చేస్తుంటారనమాట. టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ కానీ తెలుగులో అయితే టైప్ చేస్తుంటారనమాట. అలా టైప్ చేయొద్దండి. SEO మీరు పర్ఫెక్ట్గా ఉండాలంటే టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ మాత్రం ఇంగ్లీష్లో అయితే ఉండాలి. వీళ్ళు ఈ కోర్సులో అయితే వీళ్ళు ప్రొఫెషనల్గా టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది వీళ్ళైతే చెప్తారనమాట.
అలాగే ఈ వీడియోలోనే యూట్యూబ్ క్రైటీరియా ఉంది కదా, 1000 సబ్స్క్రైబర్లు 4000 కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ మానిటైజేషన్ వస్తుంది కదా, ఏ విధంగా మానిటైజేషన్ అప్లై చేసుకోవాలనేది కూడా ఈ ఫుల్ కోర్సులో అయితే ఉంటుంది. అలాగే ఏ విధంగా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా మానిటైజేషన్ చేసుకోవాలి, అలాగే ఐడి వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, పూర్తి డీటెయిల్స్ అయితే ఈ కోర్సులో అయితే ఉంటుందన్నమాట. మీరు యూట్యూబ్ కోర్స్ తీసుకుంటే వీళ్ళు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి నుంచి, అలాగే ఛానల్ మానిటైజేషన్ ఎలా చేయాలి, మొత్తం పూర్తి డీటెయిల్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే ఒకే కోర్సులో అయితే ఉంటుందన్నమాట. దీని ద్వారా మనకు కొంచెం ప్రొఫెషనల్గా అయితే ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దాని ద్వారా అయితే మనకు వ్యూస్ అమాంతంగా గ్రో అవుతుంది, అలాగే ఛానల్ గ్రోత్ సక్సెస్ అవుతుంది అనేది అవాస్తవం అండి. మీ ఛానల్లో టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఉండడం ఇంపార్టెంటే, కానీ మీ ఛానల్లో కంటెంట్ మంచిగా ఉంటే ఆడియన్స్ మీ ఛానల్లో ఎంగేజ్ చేయగలిగితే, అలాగే థంబ్నెయిల్ మంచిగా చేయగలిగితే, అలాగే వీడియో మంచిగా చేయగలిగితే మీ ఛానల్ అయితే తప్పకుండా గ్రో అయితే అవుతుందన్నమాట. వీళ్ళు కోర్స్ తీసుకోవడం ద్వారా మీ ఛానల్ ఇలా అమాంతంగా పెరుగుతాయి అనేది అవాస్తవము. కానీ కొంచెం ప్రొఫెషనల్గా అయితే మీ ఛానల్ క్రియేట్ చేయడం కానీ, అలాగే ప్రొఫెషనల్గా వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేయడం కానీ మీరు కొంచెం ప్రొఫెషనల్ వే అయితే ఉంటుందన్నమాట. మీ ఛానల్ ఎవరైనా కొత్త ఆడియన్స్ మీ ఛానల్ చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, వీళ్ళు కోర్సులో అయితే ప్రొవైడ్ చేసేది ఈ ఇన్ఫర్మేషనే అండి. నేను పూర్తిగా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.